నీకెంత ఓపికే తల్లి, గుడులకి మాత్రం భలే తిరుగుతూ అంటుంటారు. నిజంగా అంత టెంపుల్స్ అంటే మాత్రం నాకు ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది అనమాట తిరగడానికి, మామూలుగా ఉండదు. ఈసారి మాత్రం నేను గుడికి వచ్చింది మా ఆయన కోసం మొక్కుకున్నాను అనమాట. ఆపరేషన్ అయింది, తగ్గిపోతే వద్దామని చాలా మొక్కులు అయితే మొక్కేశాను. అందులో ఇదొక మొక్కు అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రం. ఎంత ఖాళీగా అయిపోద్ది అనుకోలేదు మేము. దర్శనం ఫ్రీగా అయ్యింది, చికాకు గట్రా లేకుండా చక్కగా అయిపోయింది దర్శనం కూడాను. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము శ్రీకూర్మం టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం, అది కూడా కవర్ చేసేద్దామని. అయితే 2 టెంపుల్ కూడా ఒకే రోజు కవర్ చేస్తాం. చాలా బాగా అయింది. ఇలాగ ఎంతమందికి వద్దు కామెంట్ చేయండి. మేము ఇంకొకసారి ఇంకో టెంపుల్కి వెళ్ళామంటే అబ్బో అది చెప్పనవసరం లేదు, అది టార్చరు. టెంపుల్ కాదండి టార్చర్ అనేది, లైను 23 లైన్లు నడడం అంటే నార్మల్గా ఉండదు, అలా ఉంది అక్కడ. ఇప్పుడు శ్రీకూర్మమైతే వస్తామైతే ఇక్కడ ఆకాశంలో ఉండాల్సిన నక్షత్రాలన్నీ ఇక్కడ తాబేళ్ళ మీద ఉంటాయి. మీరే చూడండి, తాబేళ్ళ మీద నక్షత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ అంత బాగుంటుంది అనమాట. దర్శనం అయితే ఇక్కడ కూడా చాలా బాగా జరిగిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా జరుగుతుందని. ఇంకేముందండి, చక్కగా దర్శనం అయిపోతే రిటర్న్ మళ్ళీ ఎలా వచ్చామో అలాగే రూట్ తెలుసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాము. మీలో ఎవరైనా దర్శనాలకు వెళ్ళాలనుకుంటే ఖాళీ టైంలోనే వెళ్ళండి. ఫుల్గా రష్ ఉన్న టైంలో అయితే అస్సలు వెళ్ళకండి. ఇక్కడ చూసారా మా ఆయన ఎలా తింటున్నారు, పాపం ఏమి తినాలో తెలియక చెగుడులు తింటున్నాడు. బియ్యం పిండివే అవే తినాలన్నమాట, ఇంకేం తినకూడదు. అందుకని ఏం తినకూడదు అవి తప్ప. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.